హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించే ప్రోడక్ట్ ఏంటంటే, ఇది చాలా మంది లేడీస్ కి కానీ చిన్న పిల్లలకు కానీ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు ఫంక్షన్స్ కి, బర్త్డేస్ కి, పార్టీస్ కి ఉంటది కదా, అటువంటప్పుడు మెహందీ డిజైన్ ఎలా ఈజీగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇందులో అయితే నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక 30 years బ్యాక్ తీసుకుంటే మన పేరెంట్స్ కి మనకు మెహందీ కావాలంటే తీసిస్తారు, కానీ డిజైన్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. అప్పుడు ఆ మెహందీ తీసుకొని మన స్ట్రీట్ అంతా విలేజెస్ లో ఎవరు పెడతారా అని తిరిగేటోళ్ళము. ఎవరి దగ్గర తెలిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి పెట్టుకొని వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు అటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఇప్పుడున్న ఈ జనరేషన్ లో తెలిసినా ఎవరికి డిజైన్స్ తెలియకపోయినా ప్రతి ఒక్కరూ సింపుల్ గా పెట్టుకోవడానికి ఈజీ మెహందీ డిజైన్స్ అయితే ఇలా వచ్చేసాయి. జస్ట్ మనం ఈ డిజైన్స్ ని మన హ్యాండ్ కి అనేది స్టిక్ చేసుకొని దీనిపైన మనం మెహందీ అప్లై చేసుకోవచ్చు. నిజానికి ఎవరినో ఎందుకు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. నేను మా మదర్ దగ్గర అప్పట్లో పెట్టుకోలేకపోయాను, ఎందుకంటే వాళ్ళకి డిజైన్స్ తెలియదు. బట్ నేను నా కిడ్కి పెట్టగలను, నాకు కొన్ని డిజైన్స్ తెలుసు. సమ్ అంటే అంత బ్యూటిఫుల్గా లేకపోయినా కొన్ని అయినా తెలుసు. అవి పెట్టే టైం అయితే అసలు ఇప్పుడు లేదు. నాకు ఇంకో ఎక్స్ట్రా కిడ్స్ ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి, కుకింగ్ చేసుకోవాలి, ఇంట్లో మనకు ఎవ్రీథింగ్ అన్ని పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ బిజీగా ఉండిపోతాం. ఇటువంటి షార్ట్ టైంలో క్విక్గా పెట్టుకునే ఏదైనా ఉందంటే ఈ డిజైన్స్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే నా ఫింగర్ ని నేను టేప్ వేసి కవర్ చేశాను, ఎందుకంటే మెహందీ డిజైన్ ని మన హ్యాండ్ కి అప్లై చేసేటప్పుడు నా ఫింగర్ కి మెహందీ అయితే నేను మళ్ళీ కుక్ చేయాలి, చిన్న కిడ్స్ కి ఫీడ్ చేయాలి కదా, అందుకని ఆ ఫింగర్ ని అయితే క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ డిజైన్ ని నా హ్యాండ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పెట్టుకుందాం అనుకున్నాను, బట్ ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ సైడ్ చాలా బాగుంటుందని చెప్పి బ్యాక్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ స్టిక్కర్స్ అనేటివి మనకు ఎవ్రీ టైం స్టిక్ అవుతాయి. సో టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత వాటర్లో వేసి వాష్ చేసేసి డ్రై అయిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ మనం అదే ప్లేస్లో స్టిక్ చేసుకుంటే నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు కూడా మన హ్యాండ్కి పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది. ఇక ఈ మెహందీ డిజైన్స్ని నేను ఎక్కడైతే తీసుకున్నానో అండ్ అలాగే వీటి లింక్స్, ఈ మెహందీ పెట్టుకోవడానికి యూజ్ చేసే కోన్ బదులు మెహందీ లిక్విడ్ అనేసి ఒకటి ఉంటుంది, ఆ లిక్విడ్ని కూడా నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అన్నింటినీ పోస్ట్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు వెళ్ళి చెక్ చేసేయండి. ఇక్కడ ఈ మెహందీ డిజైన్ని ఇలా హ్యాండ్కి స్టిచ్ చేసినప్పుడు మనం మర్చిపోకుండా గమనించాల్సింది ఏంటంటే ఒక్క రవ్వ కూడా గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా దాన్ని స్లోగా స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా గ్యాప్స్ అనేటివి వచ్చిందంటే ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా మనకు స్టిక్ అవ్వదు. ఇప్పుడు మెహందీని అయితే తీసుకుంటున్నాను. మనకు ఎక్కువ హ్యాండ్కి పెట్టేంత మెహందీ కూడా అవ్వదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అది మొత్తం క్లోజ్ ఉంటుంది కదా డిజైన్. ఎక్కడైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ దగ్గర మాత్రమే మనం అప్లై చేయాలి కాబట్టి అంత మెహందీ ఏం అవసరం లేదు, కొద్దిపాటి క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నది అయితే ఫాస్ట్ కోన్ అండి, ఎందుకంటే నేను నార్మల్ హెర్బల్ కోన్ యూజ్ చేస్తే అది ఒక 8 to 9 hours అలా మనం ఓవర్ టైం పెట్టుకుంటాం కదా, అంతసేపు నేను ఈ స్టిక్కర్ని స్టిక్ చేసుకొని ఉంటే నాకు అన్ని పనులు స్టాప్ అయిపోతాయి. జస్ట్ నేను ఈ వీడియోలో చూపించడానికి కోసం ఈ ఫాస్ట్ కోన్ని తీసుకొని అలా ఎలా వచ్చిందో జస్ట్ చూపించడానికి మాత్రమే ఈ కోన్ యూజ్ చేసి చూపిస్తున్నాను. ఫైనల్గా మొత్తం అప్లై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఆ పిక్చర్ చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఫింగర్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను ఓపెన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ ఎలా కనిపించింది అనేది మీకు క్లియర్గా కనిపించాలంటే కొద్దిగా క్లోజ్గా వస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నేను రిమూవ్ చేస్తున్నాను స్టిక్కర్ని. లోపల మన మెహందీ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, నాకైతే చాలా బాగా అనిపించింది. తక్కువ టైంలో మెహందీ పెట్టుకోవాలనుకునే వాళ్ళకిను అలాగే డిజైన్లు రాకుండా బాధపడే వాళ్ళకి ఇటువంటి స్టిక్కర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను దీనిని వాష్ చేస్తున్నాను, ఏమాత్రం కలర్ కూడా పోదు, చాలా బాగుంది. ఏవైనా మనకు బర్త్డేలు, మ్యారేజ్ యానివర్సరీలు, మ్యారేజెస్, అకేషన్స్, ఫెస్టివల్స్ ఏదైనా ఉంటాయి కదా, అటువంటిప్పుడు నైట్ పెట్టుకోలేదే చాలా వర్క్ ఉంది అని ఫీల్ అయ్యే పనంతా లేకుండా ఎర్లీ మార్నింగ్ లేసి ఒక 5 minutesలో కూడా ఇలా పెట్టుకునేయచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను ఈ స్టిక్కర్స్ని వెళ్ళి క్లీన్ చేసి వాష్ చేసి తుడిచి పెట్టుకుంటేనే కదండి నెక్స్ట్ టైంకి యూజ్ అవుతాయి. ఇంతేనండి వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా తరపున చాలా చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.